బాపట్ల జిల్లా కొల్లూరు మండలం క్రాపాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా క్రాపా గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షుడు కోగంటి హరి, తలసిల పవన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యొక్క విగ్రహ ఆవిష్కరణ మరి మేము రావటం మరి మొట్టమొదటిసారి ఈ మండలం కానీ ఈ గ్రామం కానీ ఈ నియోజకవర్గంలో ప్రోగ్రాంలో పాల్గొనడం మరి నా అదృష్టంగా భావిస్తున్నా. ఆనాడు పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకువచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నాంది పలికినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి రామారావు గారు. ఒక మాటలో చెప్పాలంటే బైక్ సెట్ రాగలే రూపాయలు పెన్షన్ ఏదైతే ఉందో అది 30 రూపాయలు. దానికి రూపశిల్పి మొట్టమొదట నా వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మీరెవరూ కూడా మర్చిపోవద్దు. అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన పేదవాడి ముఖాన చూసినటువంటి దాఖలాలు లేవు. మన అన్నగారు వచ్చిన తర్వాతే ఆ కార్యక్రమం తీసుకుంటాం జరిగింది. తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, ఆ కుటుంబంలో సభ్యులుగా ఆ మహనీయుడిని స్మరించుకోవడం అనేది ఎంతో ఆవశ్యకత. పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తెలుగు జాతికి ఒక గుర్తింపుని, గౌరవాన్ని వన్నీ తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఉండటానికి గూడు కట్టుకోవడానికి పట్ట ఇవ్వాలనే ధ్యేయంతో ఆ రోజు పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక రికార్డు సృష్టించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఈ పార్టీని అచంచలంగా ముందుకు నడిపిస్తూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ 1995 నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలు ఈ పార్టీని అప్రతిహతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ శాశ్వతం. అధికారం మనకి ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారం ఉండొచ్చు, అపోజిషన్ లో ఉండొచ్చు. ప్రజాసేవే పరమావధిగా తెలుగుదేశం పార్టీ నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం.